Hi guys, if you are new here, మనం ఒక సిరీస్ చేస్తున్నాం how to forgive our own selves for things that we didn't know. So first step ఏంటి అంటే to create strong and healthy boundaries. డ్రామా ఫ్రీ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ థింగ్ కాన్షియస్గా యూ హ్యావ్ టు డిసైడ్, నాకు ఈ డ్రామా వద్దు. ఎవరైతే నా లైఫ్లో డ్రామా యాడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఏ మొహమాటం లేకుండా పక్కకు పెట్టేస్తాను అని. యు నో ఇట్ ఫ్రమ్ ది హార్ట్. మనకు లోపల నుంచి తెలుస్తుంది వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే మన ఎనర్జీ డ్రైన్ అవుతుందా లేకపోతే మన ఎనర్జీ రీఛార్జ్ అవుతుందా అని. ఇలా అయింది నాకు అని. బికాస్ ఆ పెయిన్ అలా ఉంటుంది. వెన్ యు ఆర్ హర్ట్ మనకి ఏదో జస్టిస్ జరగాలి, ఎవరికో చెప్పాలి, వాళ్ళు ఏదో న్యాయం చేయాలి అన్నట్టు ఉంటుంది. బట్ ఎవరు ఏం చేయలేరు. నో బడీ కెన్ డూ ఎనీథింగ్. వాట్ కెన్ పీపుల్ డూ గైస్? మనకు కాల్ చేసి ఏదైనా స్టోరీ చెప్తే 90% ఆఫ్ ది పీపుల్కి అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. 2% ఆఫ్ పీపుల్ జెన్యూన్లీ కన్సర్న్ చూపిస్తారు, అరే పాపం. బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్కి అది జస్ట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళందరితో డిస్కస్ చేస్తే ఏమొస్తుంది? బట్ మనకు ఆ లోకల్ పెయిన్ వల్ల వీ సీక్ దీస్ వేస్. వాళ్ళకి కాల్ చేయడం, వీళ్ళకి కాల్ చేయడం, ఇలా అని చెప్పి వీడు ఇండల్జ్ ఇన్ ద స్టోరీ. ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే కట్ అవుట్ ద డ్రామా, కట్ అవుట్ ద పీపుల్, కట్ అవుట్ ద నెరేటివ్స్, కట్ అవుట్ అడ్వైజెస్ కానీ ఆస్కింగ్ ఫర్ ఒపీనియన్స్ కానీ ఏం అక్కర్లే. అందరినీ కొంత టైం వరకు కంప్లీట్లీ కట్ ఆఫ్ చేసేయండి. సో దట్ మీకు ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది లోపల మీ ఎన్విరాన్మెంట్లో. అసలు ఏం జరిగింది అని ప్రాసెస్ చేసుకోవడానికి, మీకు పెయిన్ ఎందుకు వస్తుంది, హర్ట్ ఎందుకు వస్తుంది, ఏమైంది అన్న విషయాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం ఫేర్ అమౌంట్ ఆఫ్ టైం వస్తుంది. హూ ఇస్ ద బెటర్ జడ్జ్? మీరా బయట వాళ్ళ? మనం కదా ఇన్వాల్వ్ అయింది, మనం కదా పెయిన్ ఫీల్ అయింది. సో మనకే బెటర్గా తెలుసు. వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది ఆన్సర్స్? ఇఫ్ యూ సిట్ విత్ యువర్ సెల్ఫ్ యూ విల్ నో ది ఆన్సర్స్. కాకపోతే అప్పుడే ఇమ్మీడియట్గా పెయిన్ అయింది కాబట్టి మనం అంతా కాన్షియస్గా ఉండలేము పెయిన్ వల్ల, ఎమోషన్ హెవీగా ఉండడం వల్ల. సో ఫస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ క్రియేట్ హెల్దీ బౌండరీస్. యూ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డ్రామా అని ఫిక్స్ అయిపోతే ఐ థింక్ దిస్ ప్రాసెస్ విల్ స్పీడ్ అప్ వెరీ క్విక్లీ. మోస్ట్ ఆఫ్ ది టైం మనం మనకి మధ్యలో ఉండే అసోసియేట్స్తో ఎంగేజ్ అవ్వడం, వాటికి రిపీటెడ్గా వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ ప్రాసెస్ చాలా లాంగ్ అవుతుంటుంది. పక్కకు పెట్టేసేది. యూ ఆర్ ది మెయిన్ క్యారెక్టర్. మనకి ఏది బెస్టో అదే చేయాలి అని డిసైడ్ అయితేనే వీ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్.